హాయ్ అండి. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత 224కి స్వాగతం అండి. నేనైతే ఈరోజు మా ఊర్లో వర్షం వస్తుంది, అందుకోసం వీడియో తీశాను. అలాగే మా గార్డెన్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఇదిగో అండి మా గార్డెన్ ఇలా ఉంది. పూల చెట్లు, కూరగాయ మొక్కలు ఏం పెట్టుకోలేదండి. ఓన్లీ మల్లె చెట్లు, మందారం చెట్లు, తులసి మొక్కలు ఇలాంటివి అయితే ఉన్నాయి. వర్షంలో బాగా ఉంటుందని ఇలా తీశాను. అలాగే మా ఊరు కూడా చూపిస్తానండి. వర్షంలో ఊరంటే మొత్తం అనుకునేరు, మా ఇంటి నుండి ఊరు ఎలా ఉందో చూపిస్తానని. ముందైతే వర్షంలో మా గార్డెన్ని చూసేయండి. ఇంకో అండి పైనుండి అయితే నీళ్ళు ఇలా వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద జలపాతాలు లాగా వస్తున్నాయి అన్నమాట. ఇలా చూస్తుంటే మా గార్డెన్ బాగా అందంగా కనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందనుకుంటున్నాను. ఇలా మీకు నచ్చుతుందో నచ్చదో తెలియదు, నాకైతే ఇలా బాగా అనిపిస్తుంది. ఇదిగో గుబురుగా ఉంది కదండి. ఇక్కడేమో కరివేపాకు చెట్టు మీద కాకరకాయ తీగ పాకడం వల్ల ఇలా గుంపుగా అలాగే ఉంచేసాను, క్లీన్ చేయలేదు. చాలా ఉన్నాయి మొక్కలు. ఇటైతే కొంచెం నీట్గా కట్ చేసుకున్నాను మిగతా మొక్కల్ని. అదైతే అలా ఉంచేసానండి. ఏదండి మా గార్డెన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఊరు చూపిస్తానన్నాను కదండి. అంగో అవన్నీ పొలాలు. అటు సైడు ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అది చెరువు అండి. ఇంకో ఊరైతే మా ఊరు, మా ఇల్లు ఒక పక్కగా ఉంటుందండి. ఊరు మొత్తం ఒక పక్కకు ఉన్నట్టు ఉంటుంది. మా ఊరైతే ఇది. మా ఇంటికాడ నుండి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. అంత అంటే మొత్తం కదండి, ఒకవైపు కనిపిస్తుంది. ఇదన్నమాట. మేము పొలంలో కట్టుకున్నాం కాబట్టి మా ఇల్లు ఒకవైపుకు ఉంటుంది, ఊరైతే ఇంకోవైపు ఉంటుంది. వర్షం కాదండి, ఎవ్వరు బయట లేకుండా మొత్తం లోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం ఊరు అటు ఉందండి. మేమైతే ఇక్కడ సింగిల్గా ఒంటరిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదండి మా ఊరు. ఈ వర్షంలో అయితే మేము శనగపప్పు అయితే వేపుకున్నాం. వర్షం కదండి, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకోసం ఇలా శనగపప్పు అయితే వేపుకొని వర్షంలో తిన్నామన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలా వేపాను. ఇదండి మా వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ముందు వీడియోలో కూడా మంచిగా నీట్గా పెట్టాక వీడియో తీస్తాను. ఇప్పుడైతే కొంచెం చిందరవందరగా అన్నట్టుగా ఉంది నా గార్డెన్. ముందు అయితే మంచిగా నీట్గా చేసి మీకు పెడతాను వీడియో. ఓకేనా? బాయ్.